రష్యాలో ప్రధాన ప్రతిపక్ష నేత నావెల్ని ఆ మధ్యకాలంలో అతని మీద విషప్రయోగం జరిగింది. చావు బతుకుల మధ్యన ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఆయన ప్రత్యేక విమానాలు తీసుకెళ్లి జర్మనీలో కూర్చోబెట్టి ఎవరికి అంతు చెక్కనటువంటి ఒక విష పదార్థం అతని నరనరాల్లోకి వ్యాపింపచేసింది అన్నటువంటి విషయాన్ని కనిపెట్టి అతన్ని కాపాడి 3 నెలల తర్వాత అతన్ని రికవర్ కాగలిగాడు, మళ్ళీ బ్రతికి రాగలిగాడు. రాగానే పుతిన్ తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఏంటయ్యా అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి. దేశానికి వ్యతిరేకంగా కాదు అతను మాట్లాడింది, పుతిన్కి వ్యతిరేకంగా. దాన్నే దేశద్రోహం కేసు కింద పెట్టేసి అతని జైలు పాలు చేశాడు. ఇప్పుడు అతను చనిపోయాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఆందోళనలు చేస్తున్నారు రాయబార కార్యాలయాల ముందు, మానవ హక్కులు పౌర హక్కుల సంఘాలు. విశేషం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘాలని నడిపేది కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టు సంఘాలు ఒక కమ్యూనిస్టు దేశానికి వ్యతిరేకంగా పోరాడాల్సి రావడమే విధి వైచిత్రి అనాలన్నమాట.